హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి వార్డ్రోబ్ ఆర్గనైజేషన్. సో అందుకే వార్డ్రోబ్ ఎదురుగా నుంచున్నాను ఇవాళ. సో వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అనేది అందరూ చేసుకుంటారు కదా, ఇందులో కొత్త ఏముంది నువ్వు చెప్పే దాంట్లో అనుకుంటున్నారేమో, బట్ ఉందండి. నేను చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి అండ్ సమ్ ఆర్గనైజర్స్ యూజ్ చేసి నేనైతే ఇవాళ ఆర్గనైజ్ చేయబోతున్నాను. సో వీటిని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారేమో, వీటిని యూజ్ చేయడం వల్ల ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి మన క్లోత్స్ ఏం పెట్టాము, ఎందులో ఏం పెట్టాము. మనకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇమీడియట్ గా పిక్ చేసుకోవాలి, క్లోత్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ ఆర్గనైజర్స్ అనేవి యూజ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకా కొన్ని టిప్స్ ఏంటి అంటే, మన వార్డ్రోబ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది, లేదు అంటే కొన్ని పురుగులు బొద్దింకలు అవన్నీ వస్తూ ఉంటాయి. అది కూడా రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనే దాన్ని నేను ఇవాళ చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఇంత మెస్సీగా ఉంది నా వార్డ్రోబ్ అనేది. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్లోత్స్ ఉన్నాయి, అవి మీకు తర్వాత చూపిస్తాను. సో ఆ క్లోత్స్ ని ప్లస్ ఈ క్లోత్స్ ని మనం ఆర్గనైజర్స్ యూజ్ చేసి ఇవాళ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో రెడీ. ఫస్ట్ నా ఎథనిక్ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ ఇవన్నీ కూడా సపరేట్ గా అరేంజ్ చేయబోతున్నాను. ఎథనిక్ వేర్ లో కుర్తీస్, లెగ్గింగ్స్, టాప్స్ అన్ని కూడా నేను మొత్తం ఒక ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను పేపర్స్ అనేవి చేంజ్ చేసుకుంటున్నాను, మొత్తం క్లియర్ చేసేస్తున్నా. ఈ టూ కబోర్డ్స్ వచ్చేసి మన కింద పార్ట్ అన్నమాట. ఇవన్నీ కొంచెం ఫంక్షన్ వేరేవన్నీ పెడతాను. సో ఇవన్నీ కూడా నీట్ గా చేస్తున్నాను. ఇవి కూడా క్లియర్ చేసి మొత్తం పేపర్స్ అనేవి చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాను. సో మొత్తం ఇలా ఖాళీ చేసేసాం. ఇప్పుడు పేపర్స్ చేంజ్ చేసి ఆర్గనైజర్స్ యూజ్ చేసి సర్దబోతున్నాను. సో చూసారు కదా, ఇది మొత్తం నేను ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్స్ అన్ని మళ్ళీ పేపర్స్ వేసుకొని రీఅరేంజ్ చేసుకుంటున్నాను విత్ సమ్ టిప్స్. ఇక్కడ దుమ్మంతా దులిపేస్తున్నాను. సో గైస్, ఫస్ట్ అయితే నేను మొత్తం ఇక్కడ డస్ట్ అంతా క్లియర్ చేస్తున్నా దీంతో. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మన పని అంతా ఈజీగా అయిపోద్ది. సో ఇలా ప్రతి కబోర్డ్ లో పేపర్ అయితే వేసేస్తున్నాను. ఆ పేపర్ అనేది మనకి మాయిశ్చర్ లెవెల్ ఏదన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో గాయస్, నేనైతే ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ అనేవి తీసుకున్నాను. నాకు కుర్తీస్ గానీ లెగ్గింగ్స్ గానీ ఏవైతే అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నానో వాటిని సపరేట్ గా అరేంజ్ చేసుకోవడానికి క్లారిటీ ఉంటుంది తీసుకునేటప్పుడు అని చెప్పి. సో ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్ లో దొరుకుతాయి, మార్కెట్స్ అట్లాంటి వాటిలో కూడా దొరుకుతాయి. సో ఈజీగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ లెహంగాస్ అండ్ హాఫ్ శారీస్. ఫస్ట్ ఒక ఆర్గనైజర్ లో పెట్టేసుకుంటున్నాను. సో దీనిలో పెడితే మనకి ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారేమో, జస్ట్ ఇలా మనం ఒకదాని కింద ఒక ఏం పెట్టామో అర్థమైపోతుంది. సో ఈజీగా మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నా లెహంగాస్ అన్నమాట. ఇవన్నీ నా లెహంగాస్ మీద చున్నీలో హాఫ్ శారీ వేసుకుంటాం కదా, ఇవన్నీ బ్లౌజెస్. సో ఇవన్నీ శారీ. సో ఇవి రెగ్యులర్ చిన్న పార్టీస్ కి, ఫంక్షన్స్ కి రెగ్యులర్ శారీస్. నాకైతే ఇక్కడ ఇలా ఆర్గనైజర్స్ పెట్టుకునే అంత ప్లేస్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో పిల్లర్ అడ్డు ఉంది. సో నేనైతే నార్మల్ గానే ఇక్కడ నా టీ షర్ట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నా రెగ్యులర్ టీ షర్ట్స్, కొన్ని వెస్టర్న్ వేర్ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో అవి. సో ఇవన్నీ నా లెగ్గింగ్స్ అన్ని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మీకు మనం ఎందులో ఏమి అరేంజ్ చేసుకున్నాము అని ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ నా వెస్టర్న్ వేర్ ప్యాంట్స్ అన్నమాట, జీన్స్ ప్యాంట్స్ అవన్నీ. ఇవన్నీ నేను పైన పెట్టేసుకుంటున్నాను. సో ఇలా నా జీన్స్ ప్యాంట్స్ అన్ని పైన పెట్టేసుకున్నా. నైట్ వేర్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటున్నాను.
సో ఇవన్నీ చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ వేసుకునే కుర్తీస్ డ్రెస్సెస్ అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. అన్ని ఎవ్రీడే వేసుకునే కుర్తీస్. సో ఇవి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇవి వచ్చేసి ఇన్నర్స్ అండ్ స్కార్ఫ్స్ అన్నమాట. ఇక్కడ ఇది చిన్నగా ఉంది కదా, సో అందులో పెట్టేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్. ఇవన్నీ సెట్ అన్నమాట, చూపిస్తాను. సో చూసారా, సరిపోయింది కరెక్ట్ గా. ఇది సెట్. ఇందులో ఏమో కచీఫ్స్ అండ్ మాస్క్స్ అవి పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టేస్తున్నా ఇది. అండ్ ఇంకొకటి ఇన్నర్స్ ఇందులో పెట్టేస్తున్నా. ఇందులో వచ్చేసి స్ట్రగ్స్ అన్నమాట, క్లాత్ స్ట్రగ్స్ ఊరికే చిన్నగా పెట్టేసుకున్నా. అవి దొరకవు మనం వేరే బట్టల్లో పెట్టేస్తే. సో ఇలా ఈ 4 ఒక సెట్. ఇవి వెస్టర్న్ వేర్ టాప్స్, మ్యాక్సీ డ్రెస్సెస్ టైప్. ఇవన్నీ జీన్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి పార్టీ వేర్ ఫ్రాక్స్, ఇవి కింద పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి దుపట్టాస్, ఇవి శారీస్ కింద స్కర్ట్స్, ఇవి కొన్ని బ్లౌజెస్. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా బట్టలన్నీ. అండ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ చాలా మందికి ఇష్యూ ఉంటుంది. సో ఇలాంటి బ్యాగ్స్ లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మస్కిటోస్ గానీ ఏమీ రాకుండా అండ్ మాయిశ్చర్ అనేది ఉండకుండా ఉండాలి అంటే, అండ్ బ్యాడ్ స్మెల్ కూడా ఉండకుండా ఉండాలి అంటే అగరబత్తి ఉంటుంది కదా సెంటెడ్వి. సో అవి ప్లేస్ చేయొచ్చు మధ్యలో ఇలాగా. ఇలా ఇవి వచ్చేసి క్లోజ్ అన్నమాట, చాలా ప్యాకెట్ లో వస్తాయి కదా అవి కూడా స్మెల్ కి మనకి మస్కిటోస్ గానీ పురుగులు గానీ ఆరెల్స్ బద్దింకలు గానీ ఏవి రావు. క్లోజ్ అనేవి నేను ఈ మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నాప్థలిన్ బాల్స్ అన్నమాట, అందరికి తెలిసే ఉంటుంది. ఒకటి అగర్బత్తి, 2 క్లోజ్ అండ్ నాప్థలిన్ బాల్స్. ఇవన్నీ కూడా మనకి ప్రివెంట్ చేస్తాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కబోర్డ్ లో వేసేస్తున్నాను. నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దట్ ప్యాషనేట్ గర్ల్.